ఆసుపత్రిలో అత్యంత అరుదైన ప్రెనిక్ నర్వ్ ట్యూమర్ క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ వై కిరణ్ కుమార్, డాక్టర్ గోవింద్ నాయక్ బృందం. పేషెంట్ పేరు మొహమ్మద్. యనమదల ఊరు నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి జనరల్ డిపార్ట్మెంట్ కి ఎడమవైపు మెడ దగ్గర కణితితో రావడం జరిగింది. జనరల్ సర్జరీ 3వ యూనిట్ అసోసియేట్ ప్రొఫెసర్ గోవింద్ నాయక్ పరీక్షించి వివిధ పరీక్షలు చేసి అది లింఫ్ నోడ్ కావచ్చు అని స్కానింగ్ కి పంపించారు. మెడ ఎడమ వైపున వచ్చిన గడ్డ అత్యంత అరుదైన నరం నుంచి వచ్చిన ట్యూమర్ గా గుర్తించారు. ఈ కణితి వేగస్ నర్వ్ నుంచి వచ్చిందని గుర్తించి వేగస్ నర్వ్ నుంచి వచ్చిన షానోమాగా నిర్ణయించారు. సూది పరీక్ష మొదలగు పరీక్షలు కూడా చేసి దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని నిర్ణయించారు. మత్తు డాక్టర్లు పోలయ్య వారి బృందం సహకారంతో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అత్యంత కష్టమైనది కాబట్టి సీనియర్ సర్జన్ ఎక్స్ సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ తో ఆపరేషన్ చేయించారు. డాక్టర్ కిరణ్, మీరు చక్కగా ఒక అద్భుతమైన సర్జరీ మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ట్యూబర్ని కూడా ఒక హ్యూమర్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిరునవ్వులు చిందించగలిగారు. అదే మీ సర్జికల్ స్కిల్స్ నైపుణ్యం అని మాకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, ఎస్పెషల్లీ ద థర్డ్ అండ్ the second units surgeons who have done the surgery. శ్వానమా ఫ్రమ్ ద ఫ్రెనిక్ నర్వ్ అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను. ఎందుకంటే ఒక కరెంట్ పనివాళ్ళు పవర్ ఉండగా కరెంట్ స్తంభం పైన పనిచేసినట్లే ఇది. అలాంటి ఒక ఏరియా అది చాలా క్లిష్టతరమైన ఏరియా. ఓ పక్కన కరెంట్ ఆర్టరీ ఉంటుంది, ఓ పక్కన వ్యాగస్ నర్వులు, ఫ్రెనిక్ నర్వులు, మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వేటిని టచ్ చేయకుండా, వేటిని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ ట్యూమర్ తీసేసి పేషెంట్ చక్కగా హ్యాపీగా ఇప్పుడు నొప్పి తగ్గిపోయి, వాపు తగ్గిపోయి, మిగతా ఇబ్బందులు లేకుండా బయటపడటం అనేది ఒక స్కిల్ఫుల్. క్లిష్టమైన ఆపరేషన్ చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఆపరేషన్ చేయాలంటే కూడా చాలా ఖరీదైన ఆపరేషన్. యూజువల్గా దాదాపు 4 lakhs దాకా ఖర్చు అయ్యే ఆపరేషన్ మనం ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఒక ఇన్సూరెన్స్ కవరేజ్లో గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ద్వారా చేయటం అనేది పేషెంట్కి కూడా డబ్బులు ఖర్చు కాకుండా ముఠా పని చేసుకుంటూ ఉంటాను. ఇట్లా పని చేసుకుంటా ఒత్తుకొని వచ్చింది. ఇట్లా ఇంటికాడ చూపించుకున్నాను ఆర్మీ డాక్టర్ కాడ. 1 వారం మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు. పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోయా అన్నారు. కాటూరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4 వారాలు మెడిసిన్ వాడారు సారు, తగ్గలేదు. లాభం లేదు, జాయిన్ అవ్వయా అన్నారు. జాయిన్ అయిన తర్వాత టెస్టులు మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా సంగతి అయ్యా, సర్జరీ బాగా ఇబ్బంది, కష్టము, పెద్ద సార్లు చేయాలి, వాళ్ళు మేము చెప్తాము అని చెప్పి సార్ గోవింద్ సార్ చేయించారు. సార్ ఆపరేషన్ చేశారు. బాగున్నాను, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా.